జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల భాండ శుద్ధి లేని పాపమది ఏల చిత్తశుద్ధి లేని శివ పూజలేల విశ్వదాభిరామ వినురవేమ అల్పుడపుడు పలుకు ఆడంబులుగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ చీమలు చిట్టి చిట్టి చీమలు రంగు రంగు చీమలు కలిసి మలిసి నడిచే చీమలు. థ్యాంక్ యూ. చూడు మేడిమాయ ఉండును పొట్ట విప్పి చూడు పురుగు రెండు పిరికి వరి వరిమి పింకమే రాముల విశ్వదామి రామ వింగదేమ మేడెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లి తల్లు నన్న దైవ తల్లి గురుడ నదుల జాడ తెలుగు పాల ఎడకతాలు తెచ్చి ఎడారి ఉతికిన నలుపు నడిపే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వరాభిరామ వినరవేమ. తల్లి తండ్రి మీద తల్లిలేమి పుట్టడు పుట్టలేమి వాడు బిడ్డలేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వరాభిరామ వినరవేమ. రంగు నుక్క పోలికలంటూ చూడ చూడ రుచుల జార వేరేయ పుష్యులన్నీ పుండ పుష్యులు వేరేయ విశ్వరాభిరామ వినరవేమ. చేసుకున్న పుణ్యమేమి కాకి చేసుకున్న కీడు ఏమి భాషలో కూడా మర్యాద ప్రవర్తించు లలిత సుకుల దారా తెలుగు బాల. నాది అన్న భూమి పంపున నవ్వు తన గీరుని చూసి ధనము నవ్వు కాన వీధి చూసి కారుండు నవ్వు విశ్వదాభిరామ వినురవేమ. సార సభ గుణోజ్వల సభ సధర్మ కీర్తి సభ వేదాల కృతరాజ పూజిత సభ వేదాంత వేద్య సభ వీణా వాణి విశేష రచిత సభ విఖ్యాత వీర సభ రాజత్ రాజకుమార శోభిత సభ రాజత్ ప్రకాంతి సభ. గంగి గోపాలు గరిడైన చాలు కరుణేన నేరి కరువు పాలు పత్తి కలుగు కూడు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ. దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. జలకతోడు తెచ్చి వేణాన్ని ఉట్టిన నలుపు నలిపే కానీ తెలుపు కాదు కోయ బొమ్మ తెచ్చి కొట్టిన పల్కన విశ్వదాభిరామ వినురవేమ. తెలుగు సాహిత్యంలో పద్యానికి ఒక గొప్ప స్థానం ఉంది. చిన్నప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు మనకు నేర్పుతారు. శ్రీరాముడి దయచేతను నారు నిగసపటి జనులు పౌరాయనగా పద్యం ముందుగా నేర్పుతుంటారు. మనకందరికీ ఇంట్లో పడుకోబెట్టుకొని తల్లి మనకు నేర్పుతుంటుంది. అట్లాంటి పద్యాలు మనకు ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు మన భాష స్పష్టత రావాలన్నా భాష వేగం రావాలన్నా మనం పద్యం నేర్చుకొని ఉండాలి. పద్యాన్ని ఎప్పుడూ కూడా రాగయుక్తంగా పాడాలి. అక్కరకు రాని చుట్టము మురికిన వరమేని వేలుకు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. అంటే అక్కరకు మనం ఎన్ని పూజలు చేసినా కూడా కరుణించినటువంటి దేవుడు కానీ దేవత కానీ యుద్ధరంగంలో ఎంతో పౌరుషంగా మనం పోరాడమనుకుంటే అడుగు ముందుకు పోయినటువంటి గుర్రాన్ని కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా గ్రప్పున వెంటనే విడవాలి. ఓ సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా అని. ఇటువంటివి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెక్కపోవారు ఏరు బీజుడు చొప్పడిన యూరణుడును చొప్పడుకున్నట్టు యూరుము చొరకుము సుమతి. ఇవన్నీ కూడా మనకు నిత్య జీవితంలో మనకు అన్నీ కూడా మనకు సూక్తులుగా మనకు ఉపయోగపడతాయి. కనుక ప్రతి వాడు కూడా మన తెలుగు నేర్చుకున్నవాడు ఖచ్చితంగా పద్యాలు నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచే మనం పద్యాలు నేర్చుకుంటే భవిష్యత్తులో మనం చదువుకునేటప్పుడు రామాయణ భాగవతాల్లో పద్యాలు చదవాల్సి వచ్చినప్పుడు ఇది మనకు పునాదిగా ఉండి మంచి మనకు ఉపయోగంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా
పిల్లలకి పద్యాలు నేర్పించాలి, కంఠస్థం చేయించాలి. చక్కటి గాత్రంతో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయిస్తే భవిష్యత్తులో వాళ్ళు మంచి విద్యార్థులుగా, వక్తలుగా స్థిరపడతారు. ఇది నా ఆశీస్సులు మీకు. పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగులో చెప్పండి అందరూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యశ్రీ. ఓకే, ధన్యవాదములు. అలాగే పిల్లలందరికీ కూడా ఇంతటి మంచి కార్యక్రమం పెట్టాలని సార్కి ఆలోచన రావడం చాలా చాలా ధన్యవాదం సార్. చాలా బాగుంది. అంటే నేను కూడా కొత్తగా ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం కూడా. ఇది ఎక్కడ ఇలా కార్యక్రమాలు ఇలా చూడలేదు. తెలుగు ఇలా ఏమైనా మీటింగ్స్ కి అట్లా వెళ్ళాం కానీ చిన్నపిల్లలు పిలిచి వీళ్ళకి ఒక అవగాహన ఇవ్వడం అన్నది మన తెలుగు సంప్రదాయాన్ని, అవి శ్లోకాలు, సుమతి శతకాలు ఉన్నాయి. వాటిని వీళ్ళు ఇప్పుడు దాదాపు వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చారనమాట. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక మంచి కార్యక్రమం పెట్టారు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇది చెప్పాలని దాన్ని ఇచ్చున్నాను. థ్యాంక్ యూ సార్. పశ్చిమం అనాలనుకోండి, పశ్చిమం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యాంకర్స్. బాధ, బాకేమో భా. మన బాధ ఏంటంటే బాధ. చిహ్నము అంటారు కొంతమంది. హా కింద నా వస్తుంటుంది. అసలు ఎలా అనాలి దాన్ని? చిహ్నము అనాలి. రాసిన పద్ధతిలో సంస్కృతంలో ఉన్నట్లే అనడానికి లేదు. హా కింద ఏదైనా అక్షరం వస్తే ఆ కింద అక్షరం ముందు పలికి హా పలకాలి. చిహ్నము. తెలుగు పదాలు మాత్రం అట్లా సంస్కృత పదాల్లాగా కానీ, కొద్దిగా ఆంగ్ల పదాల్లాగా కానీ ఇబ్బంది పెట్టాం. తెలుగు పదాలన్నీ మనం ఎలా పలుకుతామో అలాగే రాస్తాం. చదరము అంటాం. పైన ఇలా పెట్టాలి. తెలుసా మీకు? రెండవ నెంబర్ 1, 2 తెలుగు అంకె 2 పెట్టాలి. చదరము. చంద్రుడు మనం పలికేటప్పుడు చకారము, తాళవ్యము, దంచము భేదంగా ఉంటుంది. అవి మర్చిపోయినా పెద్ద ప్రాబ్లం. ఇబ్బంది ఏం లేదు. అవన్నీ తెలుసుకోవాలని లేదు. కొంతవరకు అలా ఇలా రాసినా కూడా తప్పు లేదు. ఇవంతా అంటే మన భాష మీద మనకు పట్టు ఉండాలి అని చెప్పడానికి 4 మాటలు చెప్పాను. మన సాహిత్యం చాలా గొప్పది. పిల్లలందరూ పద్యాలు నేర్చుకున్నారట, సుమతి పద్యాలు. శ్రీరాముని దయచేతను మీరందరూ సుమతి పద్యాలు నేర్చుకున్నారు. మొట్టమొదటి పద్యం శ్రీరాముడి దయచేతనేది. శ్రీరాముని దయచేతను అవరూఢిగా సకల జనులు ఔరాయనగా ధారాళమీమైన నీతులు నోరారక చౌలు గుట్ట నుడిగద సుమతి అంటూ మొదలవుతుంది. ఆ సుమతి పద్యాల్లో ఉన్న ధార, నడక పట్టుబడితే తెలుగు పద్యం మీద అభిమానం అందరికి వస్తుంది. సుమతి పద్యాలు నేర్చుకోండి, వేమన పద్యాలు నేర్చుకోండి. తప్పులెన్నువారు తండోపతండంబు దుర్విజనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఇంత గొప్ప భావంతో ఉన్న 3 పాదాల పద్యం మొత్తం విశ్వ సాహిత్యంలోనే లేదని అనిపిస్తుంది. అంత గొప్ప పద్యాలు వేమన రాశారు. ఆ పద్యాలు నేర్చుకుంటున్నా మీ పిల్లలందరినీ అభినందిస్తూ చక్కగా చదువుకోండి. తెలుగు భాషని నిలపండి. మన మాతృభాషను చక్కగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మనం కాదంటలేదు. ఎందుకంటే అంతా కూడా ప్రపంచం మారిపోయింది. ఇంగ్లీష్తో పాటు మన మాతృభాషని, తల్లి భాషను కూడా మర్చిపోకుండా నేర్చుకొని, మనం ఎంత ఇంగ్లీష్లో భాష ప్రవీణమైనా కూడా ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు అమ్మ అని పలుకుతాం కానీ మమ్మీ అని అమ్మలేము. అందువల్ల అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే తల్లి భాష కూడా అలాగే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి మీరు కూడా చక్కగా తల్లి భాషని బాగా నేర్చుకొని ఈ పద్యాలు కానివ్వండి, అలాగే వచనం కానివ్వండి, అన్నీ కూడా ఒక పద్యం ఒక్కటే గొప్పదని కాదు,
వచనంలో కూడా గొప్ప గొప్ప కవులు ఉన్నారు, పద్యాల్లో ఉన్నారు. టోటల్గా ఏంటంటే మాతృభాషను మనము క్షుణ్ణంగా నేర్చుకుంటే మిగతా భాషలు కూడా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. ఈరోజు ఇంగ్లీష్ భాష గొప్పతనం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మేము చదువుకుంది, ఇక్కడున్న గురువులు అందరూ కూడా తెలుగులోనే చదువుకున్నారు. తెలుగు క్షుణ్ణంగా నేర్చుకుంటే మిగతా భాషలు కూడా అదే విధంగా వస్తాయి. ఇంట్లో మనం తల్లిని తండ్రిని గౌరవిస్తే బయట వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. మన భాషను మనం గౌరవించుకోలేనప్పుడు మరి మిగతా భాషల్ని మనం నేర్చుకున్నా కూడా ఉపయోగం ఉండదు. చిన్నపిల్లలు మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనకి ఎక్కువ శాతం తగులుతుంది ఏంటంటే, మనం తెలుగు వాళ్ళమే కొంచెం మన భాషను మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఎక్కడైనా మన తెలుగు వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్లో ఇద్దరు కలిస్తే తెలుగు మాట్లాడుకుని ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. మన సాంప్రదాయాన్ని కాపాడుతారని చిన్నారులను ఆశీస్సులు అందజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎలా ఉందంటే, మొన్నటిదాకా అత్యధిక ఉష్ణోగ్రతతో చాలా ఎంత ఇబ్బంది పడి వర్షం పడిన తర్వాత చల్లగా ఎలా ఉందో ఈ కార్యక్రమం చూస్తుంటే ఈ చల్లటి వేళ అలా ఉంది. చిన్నారులు ఈ కార్యక్రమం పాల్గొనడం ఎంతో ముద్దు వస్తుంది. మీరు చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు అవే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా జీవితంలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు ఈ పద్యాలు మీకు స్వాంతన చేకూరుస్తాయి. అందులో తిరుగులేదు. ఇటువంటి పద్యాలు నేర్చుకొని మీరు ఇక్కడ ఆలాపించినందుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తల్లి ఎంత గొప్పదో మాతృభాష కూడా అంతే గొప్పది. అమ్మ ఉగ్గుపాలతోటి నేను పెంచి పెద్ద చేసి 6 అడుగుల మనిషిగా తీర్చిదిద్దినటువంటి తల్లికి ప్రతి మనిషి కూడా ఎప్పుడూ రుణపడే ఉంటాడు. ప్రతి బిడ్డ రుణపడే ఉంటాడు. ఆ రుణం ఎప్పటికీ తీర్చలేనటువంటి రుణం తల్లి రుణం. ఆ తర్వాత తీర్చలేని రుణం మాతృదేశ రుణం. ఆ తర్వాత తీర్చలేనటువంటి రుణం మాతృభాషా రుణం. మాతృభాష నేర్చుకొని దాన్ని అభివృద్ధి చేయటానికి, దానికోసం మనం ఏదైనా సేవ చేయటానికి ప్రయత్నం చేయాలి. ఈవేళ ధన్యశ్రీ పుట్టినరోజు మాత్రం మే 21 అయినప్పటికీ ఆ వేడుకల్ని ఇక్కడ జరిపిస్తూ ఆ అమ్మాయి పక్షాన ఆ అమ్మాయి పేరుతోటి మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ పిల్లలందరికీ కూడా పద్యాల పోటీ లాంటిది పెట్టి ఆ పోటీ ద్వారా మీరు కొన్ని శక్తుల్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి పుట్టంరాజు గారికి నమస్కారాలు తెలియజేస్తూ వారిని మరీ మరీ అభినందిస్తూ ఇలాంటి సత్కార్యాన్ని ఆచరించినందుకు, అలాగే దుర్గా ధన్యశ్రీకి అభినందనలు, అలాగే శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మనం మాతృభాషలో పద్యాల్లాగా పాడటానికి మీరు ప్రయత్నం చేయండి. పెద్దలందరూ కూడా ఆ విషయమే మీకు చెప్పారు. పద్యాన్ని పద్యంలాగా పాడటానికి కొంత కృషి చేయండి. దానికి తల్లిదండ్రులు తర్ఫీదు ఇవ్వండి. చిన్నపిల్లల నుంచి వచ్చినటువంటివి ఎప్పటికీ మర్చిపోండి. చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా పెద్దయినాక కూడా బాగా గుర్తుంటాయి. పెద్దయినాక నేర్చుకున్నటువంటి విషయాలు అప్పటికప్పుడు తెలుసుకున్నప్పుడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కానీ చిన్ననాటి విషయాలు ఎన్నేళ్ళైనా మనం మర్చిపోం. అందుకనే చిన్నప్పుడు మనము మన భాషని, మన పద్యాన్ని, మన శ్లోకాన్ని బాగా చక్కగా కంఠస్థం చేయాలి. కేయూరాణిన భూషయంతి సతతం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది మహానుభావుడైన భర్తృహరి చెప్పినటువంటి ఒక గొప్ప శ్లోకం. మనిషికి అందాన్ని ఇచ్చేది ఏమిటి అంటే వాక్యే.
అంటే మాట. మనిషికి మాట గొప్ప అలంకారం. వాగ్భూషణమే నిజమైన భూషణము. మనం పెట్టుకునేటువంటి కేయూరాలు కానీ, కంఠహారాలు కానీ, చంద్ర వంకర్ లాంటివి కానీ, ఈ ఆభరణాలేవి, బంగారు ఆభరణాలేవి కూడా నిజమైన ఆభరణాలు కావు. అవి ఎప్పటికైనా నశించేవి. కానీ మనలో ఉండేటువంటి విద్య, ఆ విద్య ద్వారా వచ్చేటువంటి గొప్ప వాక్కు ఏదైతే ఉంటుందో అది మన వెంటనే ఎల్లకాలము ఉంటుంది. మిగతా భూషణాలన్నీ నశిస్తాయి, కానీ వాగ్భూషణం మాత్రం నశించదు. వాణ్యేకా సమలంకరోజు పురుషం యా సంస్కృత ధార్యతే. సంస్కరింపబడినటువంటి భాషతోటి ఎవరైతే చక్కగా మాట్లాడతారో అతని యందు వాణి ఉంటుంది, సరస్వతి. కనుక ఆ సరస్వతి స్వరూపమైనటువంటి వాక్కుని మీరందరూ కూడా ఆరాధించండి. అలాగే తద్వారా మీరు గొప్ప పేరు ప్రతిష్టని పొందండి. స్వగ్రామే పూజ్యతే నరః, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగృహే మూర్ఖుడైనటువంటి వాడు వాళ్ళ ఇంట్లో మాత్రమే గౌరవింపబడతాడు. ఒక ఊరికి ప్రెసిడెంట్ అయినటువంటి వాడు వాళ్ళ ఊరు వరకే ప్రెసిడెంట్, పక్క ఊరికి పోతే ఎవరికి తెలియదు, అక్కడ గౌరవింపబడతాడు. ఒక రాజు అయినటువంటి వాడు వాళ్ళ రాజ్యంలోనే గౌరవింపబడతాడు, పక్క రాజ్యానికి పోతే అతను వేరే పరాయి రాజు కింద లెక్కే. అలాగే వీళ్ళందరూ ఇలా ఉంటే చదువుకున్నటువంటి వాడు మాత్రం ప్రపంచం అంతటా గౌరవింపబడతాడు. కనుక చదువు యొక్క విలువని సంస్కృత భాషలో ఎంత గొప్పగా చెప్పారో మీరు అర్థం చేసుకోండి. బాగా చదవండి, గొప్పగా చదవండి, గొప్ప కోరికతో చదవండి, ఒక యాంబిషన్, గొప్ప యాంబిషన్ తోటి చదవండి. చదవడంతో పాటు మన మాతృభాషను మీరు ఎలాంటి ఉద్యోగాన్ని సంపాదించినా చదువుకొని మన మాతృభాషను మాత్రం మరవకండి. మాతృభాషను ప్రేమించండి, మాతృభాషని గౌరవించండి. ఇప్పుడు ముందు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా ఎంతో మంచి మంచి విషయాన్ని మీకు అందించారు. అలాగే మీరు కూడా సుమతి శతకం, వేమన శతకంలోని గొప్ప గొప్ప పద్యాలని చెప్పారు. అయితే ఆ చెప్పటంలో సభాకంపనం అనేటువంటిది లేకుండా, అంటే సభలోకి వచ్చినాక కనబడకుండా చెప్పడానికి బాగా అలవాటు పడండి. ఇంకా 2-3 సార్లు మీరు ఈ వేదిక దిక్కారనుకోండి, ఇట్లాగే మా పుట్టమరాజు గారు మిమ్మల్ని అందరినీ మరొకసారి ఇలా ప్రోత్సహించి మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారనుకోండి, మీలో భయం అనేటువంటిది పోతుంది. చక్కగా మాట్లాడగలుగుతారు, అలాగే చక్కగా పద్యాలు పాడగలుగుతారు. కనుక అలాంటి ప్రయత్నం చేయండి. 6 నుంచి 10వ తరగతి వరకు ఒక ప్రైజ్ అని చెప్పారు కాబట్టి అందులో అది కూడా ఫస్ట్ ప్రైజ్ కనుక వడ్లవల్లి శశికళ అనేటువంటి అమ్మాయికి మొదటి బహుమతిని, 3 నుంచి 5వ తరగతుల వరకు ఉన్నటువంటి వారిలో 2, 3 ప్రైజులు. మేడా సత్యనందన సెకండ్ ప్రైజు, అలాగే మేడా శ్రీనిత్య థర్డ్ ప్రైజ్. ఎందుకు నేర్చుకోవాలి పద్యాలు, శ్లోకాలు? జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, భాషా పరిజ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది, కొత్త పదాలు తెలుస్తాయి, అలంకారాలు తెలుస్తాయి, వ్యాకరణ సూత్రాలు సహజంగానే మనకు అలవడిపోతాయి. తెలుగు భాష సంస్కృత భాష రెండు కూడా ఒకే దాంట్లో, సంస్కృత భాష నుంచి తెలుగు వచ్చింది, జనని సంస్కృతము సకల భాషకులు అంటారు. కాబట్టి ఈ రెండిటి అంటే తెలుగు సంస్కృత భాషలపై మంచి పట్టు దొరుకుతుంది, ఉచ్చారణ శుద్ధి కలుగుతుంది, చక్కగా మాట్లాడటం, పద్యపట్నం అలవాటు పడుతుంది, శ్లోక పట్నం అలవాటు పడుతుంది, అక్షర శుద్ధి ఏర్పడుతుంది, శబ్దశుద్ధి ఏర్పడుతుంది, మెరుగుపడతాయి, ఏకాగ్రత కూడా మనలో పెరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా నేర్చుకోవడం వల్ల, పఠించడం వల్ల మనసు కేంద్రీకృతమై ఏకాగ్రత అది మనకు అవసరం. పిల్లల్లో మీరు చదువుకునే పిల్లలకి అది అవసరం. శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాలు చాలా ధార్మిక విషయాలు ఉంటాయి, నైతిక విషయాలు ఉంటాయి,
మానవీయ విలువలు ఉంటాయి. వ్యక్తిత్వ వికాసం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. చక్కగా ఇక్కడికి వచ్చి మాట్లాడతాం చూసారా, దాని వక్తృత్వ నైపుణ్యం అంటారు, అది పెరుగుతుంది. సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఏర్పడుతుంది. కవిత్వము, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్ర గ్రంథాల పట్ల ఆసక్తి కలిగి భవిష్యత్తులో మీరు పెద్దవాడైన తర్వాత చదవగలుగుతారు. ఎప్పుడైనా పురాణాలు, కావ్యపట్నాలు ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతను ఇస్తాయి, మంచి ఆలోచనలు కలిగిస్తాయి. మనలో సృజనాత్మకతను పెంచుతాయి. పద్యాల భావాలు కానీ ఛందస్సులు కానీ తెలుసుకోవడం వల్ల మనకు రచనా నైపుణ్యం పెరుగుతుంది. మీరు కూడా కవులు కావచ్చు, కవయిత్రులు కావచ్చు. భారతీయ సంస్కృతి పరిరక్షణకు ఈ శ్లోకాలు, పద్యాలు దోహదం చేస్తున్నాయి. మన పూర్వీకులు ఇచ్చినటువంటి జ్ఞాన సంపదను మా పూర్వీకులు ఇచ్చారు. మేము మీకు అందించాలని ఒక సంకల్పంతో ఈ చిన్న ప్రయత్నం చేశాం. కాబట్టి పద్య పట్ల ప్రజ్ఞను పెంచుతుంది, శ్లోక పట్ల సంస్కారాన్ని పెంపొందిస్తుంది. ఈ రెండు కలిస్తే మీకు వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. ధన్యవాదాలు.